రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2 రోజులు ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, లలన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్లతో విస్తృతంగా చర్చలు జరిపామని, రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాలు త్వరలో వెలువడనున్నాయని వెల్లడించారు. ముడి పొగాకుపై జీఎస్టీ తగ్గింపు, అదనపు ఆర్థిక సాయం, ఆక్వాఫెడ్ ధరల నియంత్రణ వంటి కీలక అంశాలపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించాలని మంత్రి తెలిపారు. గతేడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈసారి టొబాకో బోర్డు అనుమతించిన 1.44 మిలియన్ కిలోల ఉత్పత్తికి దాదాపు రెట్టింపు స్థాయిలో సాగు చేశారని తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ముడి పొగాకుపై జీఎస్టీ 27% నుంచి 40% పెరగటం వంటి పరిణామాలు పొగాకు రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని వివరించారు. అది ఎప్పుడు ఒక ఫేక్ పార్టీ, డ్రామాల పార్టీ. నేను ఎప్పుడూ చెప్తుంటాను, కొత్తగా వచ్చి ఎవరైనా మాట్లాడితే దానికి ఒక పర్థం ఉంటుంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వెలగబెట్టినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయ స్వార్థంతో మాట్లాడుతున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని చెప్పి ఎప్పుడు తప్పించుకోవడం లేదు. ప్రతి సమస్యని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో 2-3 ఇష్యూస్ వచ్చాయి. ఒకటి తోతాపురి మామిడి. అది ఏ విధంగా ధరలు తగ్గిపోయి ప్రతి ఒక్కరికి తెలుసు, రైతులకు తెలుసు. సమస్య మా దగ్గరకు వచ్చిన వెంటనే ఎప్పుడు ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా కేజీకి 4 రూపాయలు ఇచ్చి ఆ రైతులను ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే ఆక్వా ఫీడ్ ధరలు ఒకటి సమస్య, రెండవది పొగాకు బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. పొగాకు బోర్డు వాళ్ళకి రైతులు 1.4 మిలియన్ కేజీలు పండించడానికి పెర్మిషన్ ఇచ్చారు. ఇది ఎప్పుడు జరుగుతుంది. బోర్డు ఎంతైతే పెర్మిషన్స్ ఇస్తారో అంతే బోర్డు తీసుకుంటుంది. కానీ ఈ సంవత్సరం, గత సంవత్సరం చివరిలో పొగాకు ధర పెరగటం వల్ల బోర్డు ఇచ్చినటువంటి ఇండెంట్ కంటే 100% ఎక్కువ 240 మిలియన్ కేజీలు పండించారు. ఈ సంవత్సరం అనేక సమస్యలు వచ్చాయి. ఇంటర్నేషనల్లో యుద్ధం రావటం వల్ల, అదేవిధంగా డొమెస్టిక్లో ఏదైతే జీఎస్టీ 27% నుంచి 40% పెంచడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ఒక ఇష్యూ మీద 4-5 సార్లు సమావేశం పెట్టి కంపెనీ వాళ్ళకి, రైతులకి కూర్చోబెట్టి కంపెనీలకి టార్గెట్ ఇచ్చి కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదేవిధంగా నిన్న లేదు మొన్న కేంద్ర మంత్రి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి వచ్చారో గంట సేపు మాట్లాడి ఈ ఇష్యూలన్నీ తన దృష్టిలో పెట్టడమే కాకుండా ఒక డెలిగేషన్, పెద్ద డెలిగేషన్ నేను ఢిల్లీ వెళ్ళి 2 రోజులు మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే ఈ పొగాకు కానీ, ఏదైతే ఈ ఫిష్ మనకి ఫీడ్ ఉందో, ఈ 2 విషయాలకి సంబంధించిన మంత్రులందరినీ కలిశాను. ఒక్కొక్క మంత్రి గంట సేపు టైం ఇచ్చి మొత్తం సమస్యను విన్నారు. సమస్యని పరిష్కారం చేయడానికి శరవేగంతో ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈవేళ మళ్ళీ ఒక డ్రామా మొదలుపెట్టారు. ఏదో పొగాకు రైతులు కాదు, వైసీపీ కార్యకర్తలకే కండువాలేసి ఇంటికి పిలిపించుకుంటున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న లేదు మొన్న ఫీడ్ ధరలతో ఫీడ్ రైతులకి ఇంటరాక్ట్ అన్నాడు. ఇంటరాక్ట్ అంటే ఏంటి? రైతుతో మాట్లాడాలి, ఆయన సమస్య చెప్పాలి, ఈయన దానికి రెస్పాండ్ అవ్వాలి. మొత్తం డబ్బులు ఇచ్చి పల్లెల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి, మహిళలందరికీ తీసుకొచ్చి 2 నిమిషాలు మాట్లాడి ప్రభుత్వం మీద విమర్శన చేసి వెళ్ళిపోయాడు. దానికి ఇంటరాక్షను, దానికి ఏదో ఫీడు ధరలు పెరిగిపోయాయి, ఎవరైతే ఫీడ్ రైతులు ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్, దానికి పేరు పెట్టారు. ఈరోజు కూడా మళ్ళీ తాడేపల్లి కొంపకు పిలిపించుకొని పొగాకు రైతులతో చర్చారు. అక్కడ చూస్తే వైసీపీ కార్యకర్తలకి కండువాలేసి పిలిపించారు. అవన్నీ నేను పట్టించుకొని ఈ ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం. నిన్న కూడా చాలా పాజిటివ్గా ఈ 2 విషయాల మీద మాకు రెస్పాన్స్ వచ్చింది. ఒకటి
ఏదైతే ఫీడ్ ధరలు ఉన్నాయో ఈ ఫీడ్ ధరలకి రెండు విషయాలు. ఒకటి ఫిష్ ఆయిల్, ఫిష్ మీలు మన దేశం నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాన్ని డొమెస్టిక్గా ఇవ్వడం లేదు కాబట్టి దాని ప్రభావం ధరల మీద ఎక్కువగా పడుతుందని చెప్తే 50% విత్ ఇన్ ద కంట్రీ డొమెస్టిక్ ఇవ్వమని చెప్పాం, మిగతా 50% ఎక్స్పోర్ట్ చేయమని చెప్పాం. ఇది కూడా సానుకూలంగా స్పందించారు. రెండవది సోయాబీన్ ఇంపోర్ట్ లేదు. సోయాబీన్ ఇంపోర్ట్ ఎందుకు లేదంటే అది రైతులతో ముడిపడినటువంటి విషయం. అయినా పాజిటివ్గా చేసి ఇది క్రూషియల్ పీరియడ్, ఒక 5-6 మాసాలు ఒక టైం పెట్టి ఈ 6 మాసాలే ఎవరైతే ఫిష్ ఫీడ్ తయారు చేస్తారో వాళ్ళకే ఇంపోర్ట్ చేసుకోవడానికి కొంత మొత్తంకి అవకాశం ఇవ్వమని చెప్పాం. ఈ రెండింటికి సానుకూలంగా స్పందించారు. దీంతో పాటుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ పరిష్కారం చేయడానికి ఇటు ఫైనాన్స్ మినిస్టర్, ఇటు పీయూష్ గోయల్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ రెండింటికి త్వరలో పరిష్కారం జరుగుతుంది. ఇదేదో అచ్చెన్నాయుడు వెళ్ళి సీక్రెట్గా మంత్రులతో మాట్లాడి వచ్చి బయటకు మాట్లాడడం కాదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా రైతులందరినీ తీసుకెళ్ళాం, పారిశ్రామికవేత్తలకు తీసుకెళ్ళాం, ఎంటైర్ అన్ని పార్టీల నాయకులకు తీసుకెళ్ళాం, కేంద్ర మంత్రులందరినీ తీసుకెళ్ళాం. మొత్తం ఇష్యూని అర్థమైనట్టుగా చెప్పి దీనికి ఒక పరిష్కారం చూపడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండవది పొగాకు. చాలా ప్రయత్నం చేస్తున్నా సరే ఇంటర్నేషనల్ మార్కెట్, డొమెస్టిక్లో మన కన్జంప్షన్ తగ్గిపోవడం ఈ సమస్య వచ్చింది. దీనికి పరిష్కారానికి ఇప్పుడే చెప్పాను. ఏదైతే జిఎస్టీ మేడం గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఇది ఇండివిజువల్గా నేను తీసుకునే అవకాశం లేదు, ఇది జిఎస్టీ కౌన్సిల్ తీసుకోవాలి, మీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో లెటర్ రాపించండి, నేను ఎజెండాలో పెట్టి ఈసారి కౌన్సిల్ మీటింగ్లో ఈ కార్యక్రమానికి మేము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. రెండవది ఆ రోజు 2015లో కూడా ఈ సమస్య వస్తే పొగాకు బోర్డు కేజీకి 15 రూపాయలు ఆర్థిక సహాయం చేసింది. అది కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి నిర్మలా సీతారామన్ గారే దానికి ఆ రోజు శ్రీకారం చుట్టారు. మళ్ళీ మేమందరం పొగాకు బోర్డు దగ్గర రైతుల దగ్గర ఎక్సెస్ పంటకి వసూలు చేసినటువంటి సెస్ 750 కోట్ల రూపాయలు ఉంది. ఆ సెస్లో పొగాకు మీరు ఒక 15 రూపాయలు అదనంగా రైతుకి ఇమ్మని చెప్తే చాలా స్పష్టంగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మా ఎదురుగే పీయూష్ గోయల్ గారితో మాట్లాడి మీరు ఇమీడియట్గా పెర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మరి మంత్రి గారు చెప్పారు. అది 1-2 రోజుల్లో అది కూడా మనకు వస్తే మనం పొగాకు బోర్డు నుంచి కొంత సాయం రైతులకు చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. ఎంత చిత్తశుద్ధితో అంకిత భావంతో మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా మా ఎదురుగే ఐటీసీ చైర్మన్తో మాట్లాడారు. ఎవరైతే పొగాకు మేజరు ఇండస్ట్రీస్ ఉన్నారో అందరితో మా ఎదురుగా ఓపెన్ స్పీకర్లో మాట్లాడి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ కూడా కొనాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నిన్న మొన్న 2 రోజులు చాలా ఫలవంతమైనటువంటి పర్యటన జరిగింది. 1-2 రోజుల్లో ఇది ఆలోచన స్పష్టంగా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈరోజు కొత్త డ్రామా మొదలు పెట్టడం ఇది రాజకీయంగా తప్ప ఎవరు నమ్మే ప్రశ్న ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను.